భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన ప్రకటనలు వస్తున్నాయి. భారత్ చేస్తున్న దానిలో తప్పు లేదు, పాకిస్తాన్ చేస్తుందే తప్పు, భారత్కి అన్ని విధాలా సహకరించాలని పెంటగాన్ మాజీ అధికారి ఒకరు చెప్పడం అనేది ఒక తాజా పరిణామం. అయితే దీనికి సంబంధించి మొన్న ట్రంప్ చెప్పినట్టుగానే ఈ రోజు కూడా జేడీ వాన్స్ స్పందించి ఈ భారత్ పాక్ల వ్యక్తిగత వ్యవహారం, సో దాన్ని వాళ్లే చూసుకుంటారు, యుద్ధంలో మేము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించబోమని జేడీ వాన్స్ చెప్పారు, అమెరికా ఉపాధ్యక్షుడు. అలాగే చైనా కూడా పాక్ కు అనుకూలంగా ఏం మాట్లాడలేదు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో పాకిస్తాన్ భాగస్వామ్యం ఉంది, చైనా పెట్టుబడులు పెడుతోంది, పాకిస్తాన్ అప్పిచ్చి ఇందులోకి దింపింది. అన్ని విధాల పాకిస్తాన్ సమర్థించే పరిస్థితి ఇంతకుముందు అన్ని సందర్భాల్లో గ్లోబల్ గా కూడా చాలా సందర్భాల్లో చైనా మద్దతు ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఈ రోజు వేరే స్టాండ్ తీసుకుంది, అంటే భారత్ కు మద్దతు ప్రకటిస్తూ మాట్లాడింది. అలాగే ఈ రోజు IMF సమావేశం జరుగుతోంది. ఈ IMF సమావేశంలో పాకిస్తాన్ కి సాయం చేయకూడదు అన్న వాదన్ని భారత్ వినిపించదలుచుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి IMF 24 సార్లు ఆర్థిక సాయం చేసి బెయిల్అవుట్ చేసింది. సో ఇక పైన పాకిస్తాన్ కి ఆర్థికంగా సహాయం చేయకూడదు అన్న వాదన్ని పాకిస్తాన్ వ్యతిరేకంగా భారత్ వినిపించాలనుకుంటోంది. ఈరోజు ఒక పెద్ద సమావేశం జరుగుతోంది, దానిలో ఈ విషయాన్ని చెప్పబోతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా సంయమనం పాటించాలి అని చెప్తున్నాయి. అలాగే యూరోపియన్ దేశాలు కూడా సంయమనం పాటించాలి అని చెప్తున్నాయి. ఈ యుద్ధానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులకు సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దాదాపు 10 దేశాలతో మాట్లాడారు. అలాగే భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న 12 దేశాలతో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ ఎక్కువ మంది సంయమనం పాటించండి అని సూచన చెప్పినప్పుడు మీరు యుద్ధాలు చేస్తారు, మమ్మల్ని చేయొద్దంటారు అన్న మాట కూడా వాడారు. అదే అలాగని యుద్ధ కాముక దేశం కాదు, యుద్ధం చేస్తామని భారత్ చెప్పట్లేదు. కానీ భారత్ పైకి యుద్ధానికి వస్తే మాత్రం మేము సహించము అని చెప్తోంది. ఈ గత 2 రోజులుగా భారత్ నిరూపించుకుంది, పై చేయి సాధిస్తూ వచ్చింది.